సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 21. కాలాని కవ్వల. బాబా కీర్తి 1914 నాటికి అన్ని దిక్కులా వ్యాపించి ఉదయసూర్యుని శోభల నానాటికి వృద్ధి చెందుతున్నది. ఎందరెందరో భక్తులు షిరిడీ వచ్చిపోతున్నారు. కానీ బాబా షిరిడీ వచ్చిన మొదటి రోజుల్లో ఇక్కడ పెద్ద భవనాలు లేస్తాయి, పెద్ద పెద్ద వారొస్తారు, వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి, గుర్రము రథము కూడా వస్తాయి అన్నారు. ఆ పిచ్చి పకీరు ఆలోచనలో అందరూ నవ్వుకునేవారు కానీ 1914 నాటికి ఇవన్నీ నిజాలయ్యాయి. ఒకరోజు జోగ్ భార్యకు ఊరి బయట వేప చెట్టు ప్రక్కనున్న జాగా చూపి, ఇది మా స్థలము, ఇక్కడ ఒక భవనం లేస్తుంది, మేమిక్కడే ఉంటాము, పెద్దలు నన్ను అక్కడ కనిపెట్టుకొని సేవలు చేస్తారు అన్నారు. ఆమెకు ఆ మాటలో అర్థం కాలేదు. బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడుతుండేవారు. అది వచ్చినప్పుడు ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోయేవారు. సంకల్ప మాత్రాన భక్తుల వ్యాధులు తగ్గించగల ఆయన బాధపడటం చిత్రమే. అనుభవించి తీరవలసిన కర్మఫలాన్ని భక్తులు అనుభవించలేనప్పుడు వారి జబ్బులను ఆయన స్వీకరించేవారు. భక్తులపై తమకు గల ప్రేమను వారికి గల తెలిపి వారి భక్తి శ్రద్ధలను బలపరిచి ఆయన ఉద్ధరిస్తారు. అయినా ఆయన ఆ బాధలను అనుభవిస్తున్నప్పుడు చూచిన భక్తుల ఆందోళన, నిస్సహాయతలు వాళ్ళలోని మానవత్వాన్ని పెంచుతాయి. అంటే వారి యొక్క అస్వస్థత కూడా భక్తులకి శిక్షణే. 1915లో ఆయనలా బాధపడుతుంటే చూడలేక పురందరే ఏడ్చేశాడు. సాయి, ఎందుకు ఏడుస్తున్నావు? 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. 2 రోజుల క్రిందటే నిన్ను రమ్మని వ్రాయమని కాకాతో చెప్పాను అన్నారు. నిజానికి అతను వ్రాసే లోపలే నువ్వు రావద్దు, అతడే వస్తున్నాడు అన్నాడు బాబా. సరిగా అప్పుడు అక్కడ పురందరే హృదయంలో షిరిడీ వెళ్ళాలన్న ప్రేరణ కలిగింది. తర్వాత ఆయన చెప్పినట్లే ఆ బాధ తగ్గిపోయింది. బాబా తనకు జబ్బు చేసినప్పుడు సామాన్యంగా మందు భిక్ష తీసుకునేవాడు కాదు. అయినా ఆ భిక్షకై జీవించే జీవుల కోసం ఆయన విధిగా భిక్షకిల్లేవారు. నడవలేనప్పుడు తమను పట్టుకొని భిక్షకు లెండికి తీసుకువెళ్ళి మనేవారు. అయినా వారిలో ధైర్యము అసహాయత కనిపించేవి కాదు. ఒకసారి ఒక భక్తుడు ఒక చక్రాల కుర్చీ సమర్పించాడు, కానీ ఆయన దాన్నెన్నడూ వాడలేదు. అరుదుగా ఆయనే చికిత్స చేసుకునేవారు. ఒకసారి కండ్ల కలక వస్తే మిరియాలు నీటిలో నూరి ఆ ముద్దను కళ్ళలో పెట్టుకున్నారు. త్వరలో ఆ బాధ తగ్గిపోయింది. ఒక్కొక్కప్పుడు మలబద్ధకానికి సోనాముఖి కషాయం కాచి భక్తులకిచ్చి సాయి కూడా సేవించేవారు. 1916 సంవత్సరంలో ఒక వింత జరిగింది. విజయదశమికి వచ్చిన భక్తులతో షిరిడీ వీధులు కిటకిటలాడుతున్నాయి. నాటి సాయంత్రం అందరూ పూజా ద్రవ్యాలు తీసుకొని మేళతాళాలతో ఊరి పొలిమేరకు వెళ్ళి సీమోల్లంఘనము పూజ చేసి వస్తున్నారు. పూర్వం రాజులు ఈ రోజున దిగ్విజయానికి బయలుదేరి పొలిమేరలు దాటేవారని చెబుతారు. అందరూ పత్రము, ఆలింగన నమస్కారాలు ఇచ్చి పుచ్చుకొని పాత ద్వేషాలు మరచి నాటి నుండి పరస్పరం ప్రేమభావం వహిస్తారు. అలా సీమోల్లంఘనం చేసి అందరూ తిరిగి వస్తుండగా బాబా ఉగ్రులై తమ తలకున్న రుమాలు, కఫ్నీ, లంగోటా తీసి ధునిలో పారేసి అగ్నికణాల వంటి కళ్ళతో మసీదు ముంగిట నగ్నంగా నించున్నారు. వారిలో ఒక దివ్యమైన వర్చస్సు ప్రస్ఫుటమైనది. మూడులారా, ఇప్పుడు చూచి నేను హిందువునో ముస్లింలో తేల్చుకోండి అని కేకలేశారు. అందరూ భయపడిపోయారు. చివరకు కుష్ఠిరోగి బాగోజీ సాహసించి ఆయన నడుముకి లంగోటా చుట్టి, బాబా శుభమా అని సీమోల్లంఘనం జరుగుతుంటే మీరెందుకు ఇలా భక్తులను భయపెడతారు అన్నారు. కానీ సాయి సట్కా నేలకేసి కొడుతూ, ఈ దినమే నా సీమోల్లంఘనం అని కేకలేశారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. నాటి చావడి ఉత్సవం జరగదని భక్తులు తలిచారు. కానీ కొంతసేపటికి బాబా శాంతించి గుడ్డలు ధరించి తమ ఆసనపై కూర్చున్నారు. రాత్రి 11 గంటలకు జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు. తర్వాత కొద్ది కాలానికి స్థానిక భక్తుడు రామచంద్ర పాటిల్కు జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. అతడు భయంతో సాయిని స్మరిస్తున్నారు. ఒక రాత్రి అతని బాబా సాక్షాత్కరించారు. ఆయన పాదాలపై పడి తన అంతిమ ఘడియ ఎప్పుడో తెలుపమని పాటిల్ కోరాడు. భయం లేదు, మృత్యుదేవత ఉత్తర్వులు రద్దయింది, త్వరలో నీ జబ్బు తగ్గుతుంది. కానీ నాకు తాత్య గురించి ఆందోళనగా ఉన్నది. అతడు 1918 విజయదశమి రోజున మరణించవలసి ఉన్నది. ఈ సంగతి ఎవరికి చెప్పవద్దు అన్నారు బాబా. రామచంద్ర పాటిల్ కొద్ది రోజుల్లో కోలుకున్నాడు. కానీ తాత్య గురించి కలత చెంది
ఆ విషయం బాలా షింపీకి మాత్రం చెప్పాడు. బాబా తాము సంకల్పించిన కార్యాలు నెరవేర్చమని ఎవరిని అర్థించరు, ఆజ్ఞాపించరు. భగవంతుడే ఆయన యజమాని. ఆయన ఎవరిని అర్థించాలి? అంతటా నిండిన అన్ని జీవుల చైతన్యమే కనుక ఆయన సంకల్పమే వ్యక్తుల మనస్సులను, పరిస్థితులను ఆదేశించి నెరవేర్చేది. నాగపూర్కు చెందిన కోటీశ్వరుడు బాబాసాహెబ్ భూటీ ఒకనాడు సిద్ధపురుషుడైన హజ్రత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించారు. ఆయన, నీవిక్కడికి ఎందుకు వచ్చావు? నీ గురువు షిరిడీలో నీ కోసం వేచి ఉన్నారు, త్వరగా వెళ్ళు అన్నారు. అతడు త్వరలో సాయిని దర్శించి ఆయన దివ్య మహిమలను మంత్రముగ్ధుడై తరచూ షిరిడీలో ఎక్కువ కాలం ఉండసాగారు. కనుక అక్కడ ఒక భవనం నిర్మించుకోదలిచారు. అతడు ఒక రాత్రి దీక్షిత్ వాడాలో నిద్రిస్తుంటే కలలో బాబా కనిపించి షిరిడీలో ఒక భవనము, అందులో ఒక పూజా మందిరం నిర్మించమని ఆజ్ఞాపించారు. అతనికి మెలకువ వచ్చి చూసేసరికి ప్రక్కనే శ్యామ కలవరిస్తూ కన్నీరు కారుస్తున్నారు. నిద్రలేపి కారణమడిగితే స్వప్నంలో బాబా కనిపించి ఒక భవనము, మందిరము నిర్మించండి, నేను ఇక్కడ నుండి అందరూ కోరికలు తీరుస్తాను అని స్పష్టంగా చెప్పారు. అందుకు నాకు భావోద్రేకం కలిగింది అన్నాడు శ్యామ. కాకా దీక్షిత్ సహాయంతో ప్లాన్ గీయించి బాబా అనుమతి, ఆశీర్వచనం పొందాడు భూటీ. వెంటనే పని ప్రారంభమై త్వరగా ఆ క్రింది అంతస్తు పూర్తయింది. సాయి నిత్యము లెండికి వెళ్ళి వచ్చేటప్పుడు తగిన సూచనలు ఇస్తూ ఉండేవారు. పూజా మందిరంలో మురళీధరుని ప్రతిష్టకు ఒక వేదిక నిర్మించాలన్నాడు భూటీ. బాబా, అది పూర్తి కాగానే అందులో నేనే ఉంటాను, మనమందరం అక్కడే ఆడుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందామని చిన్నగా నవ్వారు. ఆ క్షణమే పరమ పవిత్రమని టెంకాయ కొట్టి పని ప్రారంభించారు. మురళీధరుని విగ్రహం చేయమని శిల్పులను నియమించారు. భవనం కట్టుబడి సక్రమంగా సాగుతున్నందుకు భూటీ పొంగిపోయాడు.